బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర మరియు అమ్మవారి మహత్యం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం హైదరాబాద్లోని ఒక ప్రసిద్ధి పురాతన దేవాలయం. ఈ దేవాలయం బల్కంపేట ప్రాంతంలో ఉంది మరియు ఎల్లమ్మ తల్లికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం యొక్క చరిత్ర, విశేషాలు, పూజా విధానాలు, పండుగలు మొదలైన వాటి కోసం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శిస్తే భారతదేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను సందర్శించినంత పుణ్యం వస్తుందని చెప్తుంటారు. దాదాపు 700 ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ బల్కంపేట అమ్మవారి దర్శనం వల్ల అప్పటి వరకు చేసిన అన్ని పాపాలు పోతాయని చెబుతుంటారు. సో ఈ ఆలయానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సో బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం. అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు, ఇదొక గ్రామం. చుట్టూ అడవి, పంట చేలు మాత్రమే ఉండేవి. ఈ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలంలో బావిని తవ్వడానికి పనులు మొదలు పెట్టాడంట. కొంత లోతు తవ్విన తర్వాత అక్కడ ఒక పెద్ద బండరాయి అడ్డొచ్చిందంట. దాన్ని పరిశీలించి చూస్తే ఆ బండరాయి అమ్మవారి ఆకృతితో కనిపించిందంట. దీంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యారంట ఊరి ప్రజలంతా. అయితే ఆ శిల ఒక్క ఇంచు కూడా కదలలేదంట. దీంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని వేరే చోట ప్రతిష్ఠింప చేయడానికి 100 మంది మనుషులు ఆ విగ్రహం వద్దకు తీసుకొచ్చారంట. అయినా కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలింపలేకపోయారంట. దీంతో దేవికి ఇక్కడే ఉండి పూజలు అందుకోవాలని నిర్ణయానికి వచ్చారంట. దీంతో ఇంకా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి కదిలించడాన్ని విరమించారు. అంతేకాకుండా ఈ దేవికి రేణుకాదేవి అని పేరు పెట్టారంట. అంతేకాకుండా రేణుకా ఎల్లమ్మ పేరుతో పూజలు కూడా చేసేవారంట. మరోవైపు ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి అందరూ బయట నిలబడి పూజించడం మొదలుపెట్టేవారంట. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ దేవతకు పేరొచ్చింది. ఈ క్రమంలోనే రేణుకా ఎల్లమ్మదేవి మహిమలు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తండోపతండాలుగా వచ్చేవారు. అటుపై ఒక చిన్న దేవాలయాన్ని రేణుకా ఎల్లమ్మ దేవత కోసం కూడా నిర్మించారు. ఇదిలా ఉండగా రాజా శివరాజ్ బహదూర్ అనే జమీందారు ఈ దేవాలయం అభివృద్ధికి అనేక రకాలుగా పాటుపడ్డారంట. ఈ విషయం హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన అనేక పుస్తకాల్లో కూడా మనకి లభ్యమవుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయంలో పాటు ఈ ప్రాంతం అభివృద్ధికి బెహ్లూ ఖాన్ వ్యక్తిని నిర్వహణాధికారిగా నియమిస్తాడంట. దీంతో ఈ ప్రాంతాన్ని బెహ్లూ ఖాన్ పేటగా ముందు పిలిచేవారంట. అదే కాలక్రమంలో బల్కంపేటగా మారిపోయింది. అటుపై ఈ దేవతను బల్కంపేట ఎల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారు.